కాంగ్రెస్ అసమర్థన పాలన ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ పర్యటన తప్పితే తెలంగాణ ప్రజలకు ఒరగబెడుతుందేమీ లేదు. పూర్తిగా ఢిల్లీకి మరి వాళ్ళ గులాములుగా మారి అవినీతి, ఏటీఎం తెలంగాణ ఢిల్లీకి మారుతూ ప్రజా సమస్యలన్నీ కూడా పడకేసి ఒకవైపు వర్షాలు, వరదలు, మరోవైపు ప్రజా వైద్యం అనేది పూర్తిగా ఇవాళ పడకేసి గురుకులాల్లో కూడా విద్యార్థుల మరణాలు రోజు రోజుకు పెరిగిపోవడం, గురుకులాలన్నిటి కూడా నిర్వీర్యం చేశారు. పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా దారుణమైన పరిస్థితిలో విద్యార్థుల మరణ మృదంగాలు ప్రభుత్వానికి పట్టినట్టుగా లేదు, చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైడ్రా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ 6 గ్యారంటీలు, ఈ హామీలన్నీ కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి, శాంతి భద్రతల సమస్య నుంచి పక్కదో పట్టించడానికి ఇంతవరకు ఒక జీవో ద్వారానే హైడ్రా కార్యక్రమాలు కొనసాగించిన చట్టం చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా దానిలో కూడా రోజుకొక మార్పుతో ప్రజలను భ్రమింపజేస్తూ ఉన్నాం. ప్రజలు నిజంగా మొదటి 2 రోజులు చూస్తే ఈ హైడ్రా చర్యలతో ఆక్రమించుకున్నటువంటి చెరువులన్నీ కూడా తొలగిపోతాయని, ఈ హైదరాబాదు భాగ్యనగరం వరదల ముప్పు నుంచి తప్పుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డ ప్రజానికానికి గంటల తరబడి చిన్నపాటి వర్షం వస్తే ట్రాఫిక్ జాములు, మోకాళ్ళలోతు నీళ్లు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. చాలా ప్రాంతాల్లో మొదటి అంతస్తులోకి నీరు చేరిందని, కొన్ని ప్రాంతాల్లో పడవల్లో పయనించే దుస్థితి వచ్చినప్పటికీ కూడా కేవలం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్తో పబ్బం గడుపుకోవడం తప్పితే కాంగ్రెస్ ఈ 9 మాసాల్లో చేసింది ఏమీ లేదని ప్రజలు బేజారైపోతూ ఉన్నారు. ఒకవైపు అంటురోగాలు, వైరల్ ఫీవర్సు, ఎక్కడ చూసినా ఆసుపత్రులన్నీ కూడా, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, దయనీయమైన పరిస్థితి, శిథిలావస్థలో కొన్ని ఆసుపత్రులు. కేవలం ఫీవర్ సర్వే పేరు మీద ఆ పేపర్లో కొన్ని సర్వేలు చేసినట్టుగా కాకి లెక్కలు చూపించి డెంగ్యూ కేసులు లేదా మరణాలే లేవన్నట్టుగా ఆ రకంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వైద్యానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా ఎదురుదాడి. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ రోజువారీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, పత్రికల్లో వార్తల కోసము వారు పోటీ పడుతున్నారు తప్పితే గతంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందనే హామీల నుంచి ప్రజలను విస్మరించిందని చెప్పి కాంగ్రెస్ చేతి గుర్తు కోటేస్తే ఇవాళ ప్రజలకు వాతలు, కోతలు తప్పితే ఒరిగిందేమీ లేదని చెప్పి వాపోతున్నారు. 6,000 పైగా డెంగ్యూ వ్యాధిన పడి అవస్థలు పడుతూ ఉంటే కనీసం అక్కడ హెల్త్ సెంటర్స్ కానీ దోమల నివారణకు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఇవాళ. ఫాగింగ్ లేదు. ఎవరికి వాళ్ళుగా మంత్రులు పోటీపడి ప్రకటనలు లేదా ఇవాళ పత్రికల్లో ప్రచారం కోసం చేపట్టిన ఆర్భాటాలే తప్పితే ప్రభుత్వం
నిర్దిష్టంగా అటు ప్రజా వైద్యం పట్ల కానీ లేదా విద్యా వ్యవస్థ పట్ల కానివ్వండి అభివృద్ధి అనేది కనీసం మచ్చుక కూడా లేకుండా గ్యారంటీల పేరు మీద హామీలు ఇచ్చి ఏ రకంగా ఇవాళ అలవిగాని హామీలు ఒక్క మహాలక్ష్మి పథకం కూడా ఇవాళ నవ్వుల పాలైపోయింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కూడా ఇవాళ బస్సులు సమకూర్చకుండా పైపెచ్చు మహిళలు పెద్ద ఎత్తున మరి బస్సుల్లో వస్తున్నారని చెప్పి బస్సుల సంఖ్య కూడా కుదించినటువంటి ఉదంతాలు. అందుకని ఇవాళ వ్యవసాయం అయితే పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపేమో అతివృష్టి, మరోవైపేమో ఇవాళ కాంగ్రెస్ పాలన రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారిపోయింది. రుణమాఫీ కాక, రైతు బంధు రాక ఇవాళ రైతులు ఆగమ్య గోచరం. మరి ఇవాళ ప్రచారం కోసం ఎంతైతే రుణమాఫీ మీద ఖర్చు పెట్టారో సగం మంది రైతులు కూడా ఇవాళ మాఫీ కాకపోవడం, 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి ఏ రకంగా ఇవాళ మోసం చేశారో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. దాదాపు ఈ 9 మాసాల పాలలో 450 పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఇది కాంగ్రెస్ మార్పు పాలనకు ఇవాళ తెలంగాణ, అటు కర్ణాటక, హిమాచల్లో కూడా ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ అంటే పెట్టింది పేరు అవినీతి, అక్రమాలు, లేదా ఇవాళ ఢిల్లీకి గులాంగా మారడం.